ఈరోజు మనము 4వ తరగతి 4వ పాఠం జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకుందాం. తరగతిలో ఇంతకు ముందే మనము మన శరీరంలో 3 భాగాలు ఉంటాయని తెలుసుకున్నాం. అది తల, మొండెము, కాళ్ళు, చేతులు ఉంటాయని మన శరీర భాగాలను 3 భాగాలుగా విభజించవచ్చని మనము తెలుసుకున్నామన్నమాట. ఇప్పుడు మీరెప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నారా? తినుంటారు. ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉందని తెలియజేసేది ఏదంటే మన చర్మం. స్పర్శని తెలియజేస్తుందన్నమాట. చల్లగా ఉంది, వేడిగా ఉంది. నెక్స్టు మనకి నొప్పిని పుట్టించేది. అవన్నీ తెలియజేసేదంతా కూడా మన చర్మం అనమాట. ఆ జ్ఞానాన్ని కలిగించేది మన చర్మం. ఇంకా ఏనుగు చూడండి. ఏనుగు ఎలా ఉంది? పెద్దగా ఉంది. ఎలా చెప్తున్నావు? నువ్వు చూడడం ద్వారా చెప్తున్నావా? అంటే మనకు చూడ్డానికి ఏది ఉపయోగపడుతుంది? కళ్ళు ఉపయోగపడుతుంది. ఇంకా ఫోన్ మోగుతా ఉంది. రింగ్ సౌండ్ వస్తుంది. రింగ్ సౌండ్ వస్తే మనం దేని ద్వారా వింటున్నాము? చెవి ద్వారా వింటున్నాము. అంటే శబ్ద జ్ఞానాన్ని చెవి కలిగి ఉంటుందనమాట. ఇంకా లాలిపప్పు, చక్కెర, లడ్డు ఇలాంటివి తిన్నప్పుడు మనకి రుచిగా ఎలాంటి రుచి ఉంది? కాకరకాయ తిన్నాం చేదుగా ఉంది. ఇలా చేదుగా, తీపిగా, పులుపుగా ఇలా రుచిని తెలియజేస్తుంది. ఏది? మన నోటికెళ్ళిన వెంటనే మనం నాలుకతో మనం రుచిని తెలియజేస్తామనమాట. నాలుక రుచి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇంకా వాసన, అత్తరు, అత్తరు పౌడరు ఇలాంటివన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే చూడండి మనకి పౌడర్ వాసన, అత్తరు వాసన ఇవన్నీ కూడా వాసన దేని ద్వారా మనం తెలుస్తుంది అంటే మన ముక్కు ద్వారా వాసన అనేది తెలియజేస్తుందనమాట. ఇక్కడ చూడండి పుష్పం ఉంది. ఆ పువ్వు యొక్క వాసన, ఈ మల్లెపువ్వు వాసన, జాజి పూల వాసన ఇలా ఇలా వాసన అన్నీ కూడా మనం దేని ద్వారా చూస్తాము? మన ముక్కు ద్వారా చూస్తాము. అంటే ముక్కు వాసన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కన్ను దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. చెవి శబ్ద జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ముక్కు వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. నాలుక రుచికి సంబంధించిన జ్ఞానాన్ని, ఇంకా చర్మము స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన తలలో ఉండే భాగాలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అంటే 5 ఉన్నాయి. పంచేంద్రియాలు లేదా వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు మన తలలో ఉండే భాగాలన్నమాట. ఇక్కడ చూడండి ఒక తల వేసినారు. ఆ తలలో కన్ను, ముక్కు, నోరు, నోటి లోపల నాలుక ఉంటుంది. ఇక్కడ చర్మం, చెవి ఇవన్నీ చేరి 5 జ్ఞానేంద్రియాలు కూడా మన తలలో ఉన్న భాగాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతుంది. చాలా చాలా సున్నితమైనవి ఈ జ్ఞానేంద్రియాలు. కాబట్టి వీటిని కాపాడుకునే బాధ్యత మన దగ్గర ఉందన్నమాట. అంటే మనకి ఈ జ్ఞానేంద్రియాలు స్పర్శ జ్ఞానాన్ని, రుచి, నెక్స్ట్ దృష్టి, శబ్ద జ్ఞానము, వాసనకు సంబంధించిన వాటికి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. మన కళ్ళు చూడడానికి సహాయపడుతుంది. కళ్ళు దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. ఈ రంగుల ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళు మనకి చాలా అవసరము. కళ్ళు చాలా సున్నితమైన అవయము. కాబట్టి మనము కంటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. కనురెప్పలు, కంటి పక్షాలు కంటిని కాపాడుతూ ఉంటాయి. కంటికి రక్షణను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కళ్ళని చాలా సున్నితమైన అవయవం కాబట్టి మనం కంటిని సున్నితంగా ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చూడండి ఇప్పుడు ఇప్పటి కాలంలో పిల్లలు చాలా 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 సెల్ ఫోన్‌తో ఆడుకుంటూ ఉంటారు. ఆ సెల్ ఫోన్‌ని మనము అవాయిడ్ జేయాల. తగినంత కాంతిలో చదువుకోవాల. ఇటు చూడండి వెలుతురు వచ్చి పుస్తకం పైన పడేటట్టు మనం చదువుకోవాల. కంటికి పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలనుకుంటున్నారు? 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాల. 30 సెంటీమీటర్లు అంటే మీ దగ్గర పెద్ద స్కేల్ ఉంటుంది కదా! అంత దూరంలో పుస్తకాన్ని పెట్టుకోవాల. కంటికి ముందు దగ్గర పెట్టుకొని చదువుకోకూడదు. సరేనా? నెక్స్ట్ టీవీకి 6 అడుగుల దూరంలో కూర్చొని టీవీ చూడాల. టీవీ దగ్గర కూర్చొని చూస్తే కంటిలోని కనుపాప దెబ్బతింటుందనమాట. సెల్ ఫోను లేదా కంప్యూటర్‌లో ఆడుకుంటే గేమ్‌లు కొద్దిసేపటికే అంతే. దాని తర్వాత మీరు కంటిన్యూషన్‌గా ఆడినారనుకో కన్ను దెబ్బతింటుంది. కాబట్టి కళ్ళపై ఒత్తిడి కలిగిస్తుంది కాబట్టి కంటికి దూరంగా ఉండాల. కంటిలో దురద కలిగినట్లయితే ఏసి పులిమి, నలిమి దాన్ని ఇది జేసేయకూడదు.
శుభ్రమైన నీటితో ఏం చేయాలంటే కడగాల. పదునైన వస్తువులకి దూరంగా ఉండాల. మొనదేలిన వస్తువులతో ఆడుకోకూడదు. సూర్యుని వైపు అంటే డైరెక్ట్‌గా అంటే ప్రత్యక్షంగా చూడకూడదు. కూసి కళ్ళతో చూడొచ్చు. అట్లా ప్రత్యక్షంగా గాని చూసినట్లయితే మన కళ్ళు దెబ్బతింటుందనమాట. ఓకే. సూర్యుని వైపు ప్రత్యక్షంగా చూసినట్లయితే కన్ను దెబ్బతీయడమే కాదు కదా! కళ్ళు చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది. మనం కళ్ళు కనిపించే వాళ్ళు ఇలాంటి అక్షరాలతో మనం చూసి చదువుకుంటాం కదా! అసలు కళ్ళే కనిపించని వాళ్ళు ఎలాంటి అక్షరాలు చదువుకుంటారు అని చూస్తే వాళ్ళు బ్రెయిలీ లిపి అనే లిపితో వాళ్ళు చదువుకుంటారు. మీరు చూసినట్లయితే అది ఎట్లుంటుందంటే పేపర్‌లో చిన్న చిన్నగా అట్లా పొడిచినట్లు ఉంటుంది. వాళ్ళు చేతులను బట్టి ఇట్లా తడిమి, ఆ అక్షరాలను తడిమి చదువుకోగలరు. ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఎవరంటే లూయిస్ బ్రెయిలీ అనే ఆయన కనుగొన్నాడనమాట. ఈ లూయిస్ బ్రెయిలీ చిన్నప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న వచ్చి ఏం చేసేవాడంటే గుర్రాల ఈ తోలు ఉంటుంది కదా! ఆ తోలుతో ఆ చర్మంతో ఆయన బ్యాగులు అట్లా వరలు తయారు చేసేవాడనమాట. ఆ కత్తి ఉంది కదా! ఆ కత్తితో ఈయన ఆడుకున్నాడంట. ఎవరు? లూయిస్ బ్రెయిలీ. అట్లా ఆడుకొని ఆ కంటికి తగిలేసింది. ఆ కళ్ళు కంటికి తగిలి కళ్ళే పోయిందనమాట. కళ్ళు కనిపించలేదు. అందుకనేసి ఆయనకి చదువుకోవాలని ఉంది. కానీ చదువుకోలేడు. ఎట్లా? కళ్ళు లేదు కాబట్టి. అందుకని ఆయన ఒక కళ్ళు లేని వాళ్ళ కోసం బ్రెయిలీ లిపి కనిపెట్టాడనమాట. ఆ బ్రెయిలీ లిపిలోతోనే ఇప్పుడు కళ్ళు కనిపించిన వాళ్ళని అంధులు అంటారు. ఆ అంధుల కోసం లిపి ఉంది. ఆ లిపి పేరు బ్రెయిలీ లిపి. బ్రెయిలీ అంటే లూయిస్ బ్రెయిలీ కదా! ఈ బ్రెయిలీ కనుగొన్నాడు కాబట్టి బ్రెయిలీ లిపి అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ ఈగలు ఈగలకి కళ్ళు 5 కళ్ళు కలిగి ఉంటుంది. ఇతర కీటకాలకంతా మామూలుగా ఉంటుంది. కానీ ఈ ఈగలకి 5 కళ్ళను కలిగి ఉంటుందన్నమాట. గద్ద, రాబందు వంటి డేగ వంటి పక్షులు మంచి దృష్టిని కలిగి ఉంటుంది. డేగ ఎంత ఎత్తులో ఉన్నా కింద ఉన్న వాటిని బాగా చూడగలదనమాట. గుడ్లగూబ చీకటిలో కూడా ఏం చేస్తుందంటే చూడగలుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కళ్ళు కట్టుకొని ఆడుకుందామా? ఆడుకోండి. చూడండి. కళ్ళు కట్టుకొనేస్తే నీకేమైనా కనిపిస్తుందా? కనిపించింది. అంటే మనం ప్రతి వస్తువుని చూడాలంటే మనకేం కావాలా? కళ్ళు కావాలా? ఒకవేళ కంటి చూపే గాని లేకపోతే ఆ కంటి చూపు లేని వాళ్ళు ఎంత అవస్థ పడతారు? అలాంటి వాళ్ళని మనము హేళన చేయకూడదు. అలాంటి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించాలి గానీ అలాంటి వాళ్ళని హేళన చేయడం మానుకోవాలి. లిపి అన్నాను కదా! ఈ అందుల కోసం ఒక బిట్ ఇచ్చాడనమాట. క్వెషన్ పేపర్‌లో ఎఫ్ఏ 1లోనో దేంట్లోనో. ఒక వ్యక్తి తనకి ట్రైన్‌లో టికెట్ బుక్ అయిందనమాట. అంధుడికి ట్రైన్‌లో టికెట్ బుక్ అయింది. ఆయన ఎలా ఆ యొక్క సీటు నంబర్‌ని కనిపెట్టి కూర్చోగలడు అని. అంటే ఆ ట్రైన్‌లో కూడా బ్రెయిలీ లిపి అనేది ఉంటుంది. ఎవరి యొక్క సహాయం లేకుండా ఆయన ఆ యొక్క లిపి పైన చెయ్యి పెట్టి తడిమి చూసి కనిపెట్టి ఆయన యొక్క సీట్‌లో కూర్చోగలరు. అది విషయం. ఓకేనా? ఈ బిట్ మనకి ఎఫ్ఏ 1లో ఇచ్చినారు. ఇంద్రియాల్లో ఇంకొక అవయవం ముక్కు. ఈ ముక్కు మనకి శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. మనం ఊపిరి పీల్చుకుంటేనే మనం బతకగలం. ఒక 5 నిమిషాల్లో, 2 నిమిషాలు మీ ముక్కుని బాగా గట్టిగా అదిమిపెట్టి చూసుకోండి. మన వలన ఊపిరి పోకపోతే మన వలన శ్వాస ఆడదు. ఊపిరి పీల్చుకోకపోతే మనం బతకలేము. కాబట్టి ఊపిరి పీల్చుకోవడానికి మనకు ముక్కు చాలా అవసరం. ముక్కు సహాయంతో శ్వాస తీసుకుంటాము. అదేవిధంగా వాసన కూడా తీసుకుంటాము. సుగంధపూరిత వాసన తీసుకుంటాము. నెక్స్ట్ దుర్ దుర్వాసన గల వాసన మన ముక్కు ద్వారా వెళ్తుందనమాట. ఇలా ముక్కులోకి మనం వాసన పీల్చేటప్పుడు ఇక్కడ గాలిలో ఉన్న దుమ్ము, ధూళి అవన్నీ కూడా ముక్కులోకి వెళ్తుంది. అలా ముక్కు లోపలికి దుమ్ము, ధూళి లోపల డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మన ముక్కులో ఏముంటాయంటే వెంట్రుకలుంటాయి. ఈ వెంట్రుకలు ఏం చేస్తుందని గాలిలో ఉన్న దుమ్ము, ధూళిని అక్కడే వడగట్టి మనకు శుభ్రమైన గాలిని మాత్రం లోపలికి పంపిస్తుంది. మనకి ఎలాంటి వస్తువుల యొక్క వాసన అంటే ఇష్టము? చూడండి గమగమ మనకి సువాసన భరితమైన పూల వాసన,
నెక్స్ట్ పౌడర్ వాసన, సెంటు వాసన, నెక్స్ట్ ఇంకా ఏమి ఘుమఘుమలాడే మంచి తినుబండారాల వాసన ఇలాంటివైతే మనం ఇష్టపడతాం. అదే మురికి కాళ్ళ వాసన అయితే ఇష్టమా? ఇష్టం ఉండదు. గబ్బు కొట్టే వాసనలంతా మనకి ఇష్టం ఉండదనమాట. కాబట్టి ఈ ముక్కుకి మనకి ఏం చేయాలంటే ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఆ ముక్కు కూడా చాలా చాలా మనకి అవసరము. కాబట్టి ముక్కుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. ఇంద్రియాల్లో ఒకటైన ముక్కుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ముక్కులోకి ఎటువంటి వస్తువుల్ని మనము ఉంచుకోకూడదు. మనం అంటే చిన్న పిల్లలు మీరు ఉంచుకోకూడదు. అలా బలపము అట్లాంటివి వదిలినారనుకోండి, ఒకవేళ తగులుకొనేసింది. అప్పుడేం చేయాలా? తీసుకునే దానికి ఒక పక్క గాలి పీల్చుకొని మరో పక్క గాలి వదలాల. ఆ రంధ్రంలో వదిలినట్లయితే బయటికి ఆ వస్తువు వచ్చేటట్లు మనం చేయాలి. సాధ్యమైనంత త్వరగా వైద్యుని దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. జలుబు కన్నా ముక్కు పూడ్చుకొని పోయిందంటే గాలి పీల్చుకోలేకపోయినట్లు ఉందనుకో, అప్పుడు ఆవిరి పట్టుకోవడం మంచిదన్నమాట. ముక్కులో ఎప్పుడు చూసినా వేలు పెట్టి దాన్ని ఎత్తుకొని వచ్చి నోట్లో పెట్టుకొని అట్లా చేస్తున్నారనుకో, ఆ ముక్కులో ఉండే మురికంతా మన నోట్లోకి పెడితే అది ఏమి గలీజు కదా. అట్లాంటివి చేసినప్పుడు మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ ముక్కుతో గాలినే పీల్చాలి, నోటితో గాలి పీల్చకూడదు. ముక్కుతో గాలి పీలవడం మంచిది, నోటితో గాలి పీలవడం చెడ్డ అలవాటు అనమాట. ఓకే, ఇవాళ చెప్తాను చూడండి. పిల్ల పిల్లి కుక్కలకి ఎక్కువగా గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. స్నీపర్ కుక్కలకు నేరస్తులను గుర్తించుటకు కోసం దాచి ఉంచిన బాంబును ఉంచుట కోసం కనుక్కోవడం కోసం పోలీసు వారు తర్ఫీదిస్తారు కదా. ఎందుకు? వాటికి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. వాటినే డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారనమాట. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరంలో నుండి కూడా నీళ్లు ఎక్కడుందో నీటి జాడని గుర్తించే ఆ, గ్రహణ శక్తి దానికి ఉంటుందన్నమాట. సరేనా? నెక్స్ట్ జ్ఞానేంద్రియం చెవులు. చెవులు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? వినడానికి ఉపయోగపడుతుంది చెవులు. ఇది శబ్ద జ్ఞానాన్ని కలిగి ఉంటుంది చెవులు. కాబట్టి ఈ చెవుల్ని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చెవులతో మనం శబ్దాలు వింటాము. చెవులో మనకి చిన్న కర్ణబేరి ఉంటుంది అన్నమాట. ఆ కర్ణబేరి చాలా సున్నితమైనది. పెద్ద పెద్ద శబ్దాలు, ఉరుములు, పిడుగులు శబ్దాలు, దీపావళికి బాంబులు లాంటివి కాల్చినప్పుడు, లౌడ్ స్పీకర్లు వేసినప్పుడు అవి మనం గట్టిగా శబ్దం వింటే ఆ కర్ణబేరి ఏమవుతుందంటే వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది అన్నమాట. మన చెవుల్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని పిన్నులు అవి అంతా కూడా వేసి కలబెట్టకూడదు. ఓకే. ద అలాగే మనకి చెవులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చెవుల్ని హెయిర్ పిన్నులతో కానీ, అగ్గిపుల్లలతో కానీ, పదునైన వస్తువులతో కానీ శుభ్రం చేసుకోకూడదు. అది చెవులకి హానిని కలిగిస్తుంది. ఓకే. స్నానం చేసిన తర్వాత ఆ తడిని ఏం చేయాలంటే మనము పొడిగుడ్డతో బాగా తుడవాలన్నమాట. నీళ్ళు లోపలికి వెళ్ళిపోతే మనకి ఫంగస్ అనేది ఎక్కువ అవుతుంది. చెవి లోపల పెన్సిల్ పెట్టుకునేది, బలపాలు పెట్టుకునేది అలాంటివి మనకి చాలా చాలా చెడ్డ అలవాట్లు అనమాట. అలాంటివి పెట్టుకోకూడదు. చెవిని దెబ్బతీస్తుంది. చెవి కానీ వినిపించలేదనుకోండి, మనకి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. కాబట్టి మనం ఎదుటి వ్యక్తి మాట్లాడేది వింటేనే మనం ఎదురు సమాధానం చెప్పేదానికి మనకి మాటలు వస్తాయి. కొంతమందికి చెవులు ఒక వ్యక్తికి చెవి వినిపించలేదు. ఆ వ్యక్తికి చెవి వినిపించలేదు కదా, కొన్ని రోజుల తర్వాత వాడికి మాటలు కూడా రాలేదు. ఎందుకంటే మూగవాడైపోతాడు. చెవి వినిపిస్తేనే ఎదుటి వ్యక్తి యొక్క భాష మనకి వినిపిస్తుంది, మనం కూడా మాట్లాడగలం. కాబట్టి చెవి అనేది చాలా చాలా సున్నితమైన అవయవం. దాని లోపల కర్ణబేరు ఉంటుంది. ఆ కర్ణబేరు కానీ దెబ్బతింటే మనకి చెవి వినిపించదు. టపాల్సులు కాల్చొద్దు. వీటి శబ్దాల వలన జంతువులు, చిన్నపిల్లలు, వృద్ధులందరూ కూడా భయపడతారు. కాబట్టి టపాసులు కాల్చకూడదు. ఈ టపాసులు కాల్చినప్పుడు కర్ణబేరి దెబ్బతినడమే కాకుండా వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది. ఓకేనా? తెలుసా ఈ విషయం? గుడ్లు గోబెలకి నెక్స్ట్ గబ్బిలాలకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. ఓకే. గుడ్ల గుబ్బులు, గబ్బిలాలు ఏం చేస్తాయంటే చిన్న శబ్దాన్ని కూడా అది పసిగట్టగలదు. పిల్లులు కూడా అంతే. ఎక్కువ చిన్న శబ్దం చేస్తే కూడా వాటికి వినే
శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ జ్ఞానేంద్రియం నాలుక. ఇది నాలుక ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత రుచులను తెలియజేయడానికి నాలుక ఉపయోగపడుతుంది అన్నాను. తీపి, చేదు, పులుపు మొదలైన రుచులను నాలుక గ్రహిస్తుంది. నాలుకపై పైన కొన్ని రుచి మొగ్గలుంటాయి. ఆ రుచి మొగ్గలు మనకి ఆహార పదార్థాల యొక్క రుచులని తెలియజేయడానికి అది సహాయపడుతుంది. నాలుకతో మనం మాట్లాడతాం గూడా. నెక్స్ట్ నాలుకతో మన ఆహారాన్ని కూడా తోసుకొని నమలడానికి ఈ నాలుక ఉపయోగపడుతుందనమాట. మీరు ఒకసారి మీ నాలుకను పట్టుకోండి. పట్టుకొని మాట్లాడి చూడండి. అప్పుడు స్పష్టంగా మాట్లాడడానికి కుదరదనమాట. అదే నాలుకని వదిలేసి మాట్లాడి చూడండి. మీరు స్పష్టంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి నాలుక మనకి మాట్లాడడానికి, రుచి చూడడానికి చాలా చాలా అవసరం. నాలుకకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బ్రష్ చేసే సమయంలో ప్రతిరోజు విధిగా నాలుకని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. టంగ్ క్లీనర్‌తో నాలుకని కూడా శుభ్రం చేసుకోవాలా. అట్లా నాలుకని శుభ్రం చేయకపోయినామనుకో, నాలుక పైన తెల్లగా ఒక పాచి లాంటిది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన అట్లే వదిలేసినామనుకో, అది అనేక రకాల వ్యాధులకి గురి చేస్తుంది. క్లీన్ చేయకపోతే మన నోరు కూడా దుర్వాసన కొడుతుందనమాట. ప్రతిరోజు ఎన్ని సార్లు బ్రష్ చేయాలి మనము అసలు? అంటే 2 సార్లు చేయాల. ఎప్పుడెప్పుడు చేయాలా? మార్నింగ్ లేసిన వెంటనే ఉదయాన ఒకసారి బ్రష్ చేసుకోవాలా. మళ్ళీ నిద్ర పడుకునే సమయంలో ఒకసారి బ్రష్ చేసుకోవాలా. బాగా వేడిగా లేదా బాగా చల్లగా ఉన్న పదార్థాలని మనం తినకూడదు. ఎందుకంటే ఆ రుచి మొగ్గులు దెబ్బతింటాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే రుచి మొగ్గులు దెబ్బతింటాయి. దంతాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనం ఏం చేయాలా? బాగా చల్లగా ఉండేదాన్ని తినకూడదు. బాగా వేడిగా ఉండేదాన్ని మితంగా ఉండే వాటిని ఆహారాన్ని మనము తీసుకోవాలా. అలా తీసుకోవడం వలన నాలుక దెబ్బతింటుంది. దంతాలు కూడా తింటుంది. వినలేని మాట్లాడిన వారు సంకేతాలతో మాట్లాడతారు. అది ఎట్లా? తమ భావాలను ఇంకొకరికి ఇప్పుడు మనకి మాటలు రాలేదు. అప్పుడు సాయిగతో ఇంకొకరితో మాట్లాడతారు. దీన్ని ఏమంటారంటే సైన్ లాంగ్వేజ్ అంటారు. మీరు టీవీ న్యూస్‌లో చూస్తుంటారు. ఒక ఇట్లా చేతులతో సైగ చేస్తుంటారు. వాటికి మాటలు వేరే వాళ్ళు అందిస్తున్నారు. సరేనా? కప్పులు, బల్లులు, ఉసిరివెల్లులు ఆహారాన్ని ఎట్లా పట్టుకుంటాయి? ఆహారాన్ని తన నాలుకతో మీరు చూస్తూ ఉంటారు. మీరు ఒకవేళ చూడకపోతే పరిశీలించండి. పరిసరాల్లో కప్పులును, బల్లులు ఇవంతా కూడా తన నాలుకలతో ఆహారాన్ని పట్టుకుంటుంది. జిరాఫీ కూడా తన పొడవైన నాలుకతో ఆకలిని ఏం చేస్తాయంటే తింటుంది. పాములు నాలుక ద్వారా వాసనని పసిగట్టుతుంది. పాములకి చెవు ఉండదు. ఒక విషయం చెప్పాలి మీకు. పాముకి చెవులు ఉండదు. ఆ పాములు నాలుక ద్వారా వాసనని పసిగట్టుతుంది. మనము చెవుల ద్వారా వాసనని పసిగడితే పాములు నాలుక ద్వారా వాసనని పసిగట్టుతుంది. దానికి ఏం లేదు. నాలుకకి పాముకి చెవులు లేదు. ఓకేనా? ఇంద్రియాల్లో ఒకటైన చర్మం. చర్మం మనకి దేన్ని తెలియజేస్తుంది అన్నాను? శ్వాస జ్ఞానాన్ని తెలియజేస్తుంది అన్నాను. మన చ మన శరీరం అంతా కూడా దేనితో కప్పబడి ఉంది? చర్మంతో కప్పబడి ఉంది. చర్మం సహాయంతో మనం చుట్టూ ఉన్న వస్తువుల పదార్థాలు వేడిని, చల్లదనాన్ని, చలిని, గరుకుదనాన్ని అన్నిటిని మనం గ్రహిస్తామన్నమాట. జ్ఞానేంద్రియాల అన్నిటిలో చర్మము చాలా సున్నితమైంది. ఈ మన అవయవాల్లో కూడా చాలా పెద్ద అవయవం ఏదంటే కూడా చర్మమే. సరేనా? ఇది శ్వాసని మనకి తెలియజేస్తుందనమాట. సరే, చర్మానికి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు స్నానం చేయాలి. ఎన్ని సార్లు చేయాలంటే 2 సార్లు చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. పడుకునే దానికి ముందు ఒకసారి, ఉదయం లేసిన తర్వాత ఒకసారి మనం స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఎక్కువ రసాయనాలు ఉన్న సబ్బుని ఉపయోగించకూడదు. అలాంటివి ఉంటే ఎక్కువ కెమికల్ అంటే రసాయనాలు ఎక్కువ ఉంటే మన శరీరానికి హానిని కలుగజేస్తాయి. అంటువ్యాధులను నివారించడం కోసం చర్మాన్ని ఎల్లప్పుడూ మనము శుభ్రంగా ఉంచుకోవాలి. అంటువ్యాధులకు గురయ్యే భాగాలైన చేతులు, కాళ్ళు, వీటిని మోచేయి, చంకకి మధ్య భాగము, ఈ రహస్య భాగాలన్నిటిని కూడా మనం శుభ్రంగా ఏం చేయాలంటే శుభ్రపరచుకోవాలా జాగ్రత్తగా. ఆడుకున్న వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయటం వలన చర్మానికి అంటిన ఆ చెమట, మురికి అన్నీ కూడా పోతుందన్నమాట. ఆటలాడేటప్పుడు పడిపోయినప్పుడు, గాయాలైనప్పుడు సరిగా స్నానం చేయకపోతే దురదలు ఏర్పడతాయి. తామర, గజ్జి అలాంటివి మనకేంటి మీకొస్తాయి. కాబట్టి మీరు స్నానం చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారనమాట. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. శరీరాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వలన మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకేనా?
పాము చర్మంతో దూరంగా ఉండే శత్రువుల్ని పసిగట్టగలదు. పాముకి చెవులు లేదని ఇంతకు ముందే చెప్పాను. పాముకి చెవులు చేయాల్సిన పనిని ఏది చేస్తుందంటే ఈ చర్మం పనిచేస్తుందనమాట. చెవుల్లాగా ఈ చర్మమే పనిచేస్తుంది. కాబట్టి దూరంగా ఉండే శత్రువుల్ని పాము కనిపెట్టాలంటే చర్మం ఉపయోగపడుతుంది. శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాల? వారానికి 2 సార్లు తలస్నానం చేయాల. క్రమం తప్పకుండా గోళ్ళు కత్తిరించుకోవాలా. అదేవిధంగా వెంట్రుకలు మగపిల్లలైతే వెంట్రుకలు కూడా కత్తిరించుకోవాలా. ఇది క్రిముల వ్యాప్తిని అరికడుతుంది. ఎందుకు గోళ్ళు కత్తిరించుకోవాలా అంటే చిన్న పిల్లలు మీరు ఆటలాడుతా ఉంటారు. మట్టిలో గిట్లా ఆటలాడుతా ఉంటారు. ఆ మట్టిలో ఆడినప్పుడు గోళ్ళలో ఈ క్రిములు మట్టి అంతా ఇరుక్కొనేస్తుంది. ఆ మట్టితో పాటు క్రిములు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడు చూసినా నోట్లో చేతులు పెట్టుకొని కొరుక్కుంటా అంటే ఆ క్రిములంతా నోటికి పోతాది. నోటికి పోయినప్పుడు కడుపు నొప్పి వచ్చేది. నెక్స్ట్ ఇంకా అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తుమ్మినప్పుడు, ముక్కుకు దగ్గినప్పుడు నోటికి దగ్గర చేతి రుమాలు పెట్టుకొని తుమ్మాల, దగ్గాల. అట్లే దగ్గితే ఎదుటి వ్యక్తికి ఆ తుమ్ము, దగ్గు అంటుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత ఖచ్చితంగా మీరు చేతులు శుభ్రపరచుకోవాలా. మరుగుదొడ్లు ఉపయోగించినప్పుడు మీరు మరుగుదొడ్లకు పోయినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలా. తర్వాత వచ్చేటప్పుడు కూడా సబ్బుతో చేతులు కడుక్కొని రావాలా. ఇలా ఉంటే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారనమాట. కొంతమంది కొన్ని రకాల అవయవాల లోటుపాట్లతో ఉంటారనమాట. శరీర వైకల్యం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే విభిన్న ప్రతిభావంతులు అని అంటారనమాట. ఓకే. పీడబ్ల్యూడి చట్టం ప్రకారం 2016లో నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వాళ్ళని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు అని పెట్టారనమాట. అంతకుముందంతా వాళ్ళకి ఏ అవయవం లోటుపాటు ఉన్న వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే గుడ్డివాడు, కుంటివాడు, అట్లా ఇట్లా అని చెప్తా ఉండే. అలా పిలవడం వల్ల వాళ్ళు ఎంతో మానసిక వ్యాధికి గురి అవుతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ దివ్యాంగులు అని పిలవడం ప్రారంభమైందనమాట. ఓకే. ఇంకా భూమిపైన ప్రతి వ్యక్తికి సమానమైన గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి గౌరవం అనేది అవసరమే. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారని మనం వాళ్ళని గౌరవించకుండా వాళ్ళ మానసిక వ్యాధికి గురి అవుతారు. కాబట్టి లేకపోతే మనం మార్పేర్లు పెట్టి వాళ్ళని అవహేళన చేస్తున్నాం అనుకో, వాళ్ళు కూడా కుంగిపోతారు అనమాట. సమాజంలో వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు. కాబట్టి మనము అలాంటి వాళ్ళకి కూడా తగినంత మర్యాదని ఇచ్చే బాధ్యత మనకు ఉంది, ఇవ్వాలి కూడా. వాళ్ళతో కూడా మనం స్నేహంగా ఉండాలి. జాలి దయ పక్కన పెడితే కూడా జాలి దయ పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాన్ని మనం అందించాలి. వాళ్ళపైన జాలి చూపించడమే కాదు, వాళ్ళకి ఏం చేయాలంటే ప్రోత్సాహాన్ని అందించాల. వాళ్ళ వైకల్యం పట్ల మనము జాలిని చూపించడం కాదు, వాళ్ళు లేచి నిలబడి వాళ్ళ కళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఇతర వ్యక్తులతో స్నేహంగా ఉండేటట్టు ప్రోత్సాహం చేయాల. అన్నిట్లో కూడా వాళ్ళు ముందు ఉండి వాళ్ళు కూడా బహుమతులు గెలుచుకునేటట్లు ఆడుకొని, ఇప్పుడు మీ పిల్లలు అందరూ కూడా వాళ్ళతో స్నేహంగా కలిసి మెలిసి ఉంటే వాళ్ళు ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా మీతో పాటు స్నేహంగా ఉండగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఒక పక్కన మూలన కూర్చుకొని కుంగిపోతారు అన్నమాట. విభిన్న వైకల్యం గల వాళ్ళకి ప్రభుత్వం కూడా చాలా చాలా ఉచిత సౌకర్యాలు అందిస్తున్నాయి. అవి ఏమిటంటే ర్యాంపులు కట్టిస్తున్నారు, ఊత కర్రలు ఇవ్వడము, బూట్లు ఇవ్వడం, చక్రాల కుర్చీలు, నెక్స్ట్ ఇయర్ అంటే చెవులు వినపకపోతే చెవికి మిషన్ అనమాట. అలాంటివన్నీ కూడా దివ్యాంగులకి చాలా చాలా ఉచిత సౌకర్యాలు మన ప్రభుత్వం కూడా అందిస్తుంది. ఇలా ప్రతిభావంతులుగా విభిన్న ప్రతిభావంతులుగా ఉండి చాలామంది గొప్ప గొప్ప విజయాలను కూడా సాధించున్నారు. వాళ్ళలో మనం ఉదాహరణగా చెప్పాలంటే సుధా చంద్రన్, రవీంద్ర జైన్ వంటి వాళ్ళని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సుధా చంద్రన్, ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి సుధా చంద్రన్. ఈమె ఒక నర్తకి, అంటే డాన్సర్ అనమాట. ప్రమాదంలో ఈమెకి కాలు కోల్పోయింది. అలా కాలు కోల్పోయినా కూడా ఆమె కుంగిపోకుండా కృత్రిమ కాలుని అమర్చుకొని కృత్రిమ కాలు సహాయంతో ఏం చేస్తుందంటే నాట్యం చేయడం ప్రారంభించింది.
తన కఠోర శ్రమ నాట్యం పట్ల ఆమెకున్న అంకిత భావంతో ఆమె ఎన్నో బహుమతుల్ని, ఎన్నో విజయాల్ని అందుకున్నారనమాట. చూడండి ఎంత కాలు నాకు కాలు లేదు కదా అని మూలన కూర్చునుంటే ఆమె పేరు పుస్తకంలో వచ్చుంటుందా? కానీ ఆమె యొక్క కఠోర శ్రమ, ఆమెకున్న మానసిక స్థైర్యం వలన ఆమె నాట్యంలో ముందుకొచ్చింది. నాట్యం చేయాలంటే ముందు ఏముండాల? కాలుండాల. కాలు లేకపోయినా కాలు కృత్రిమ కాలు అమర్చుకొని ఆమె నాట్యాన్ని వదలకుండా ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకునిందనమాట. ఈయన పేరు రవీంద్ర జైన్. ఈయన పుట్టుకతోనే కళ్ళు కనిపించలేదనమాట. చూడండి, పుట్టుక నుంచి కళ్ళు కనిపించలేదంటే ఈ ప్రపంచాన్ని ఆయన తన కంటితో చూడలేదు. ఎలా ఉందనేది కూడా తెలియదు ఆయనకి. కంటి చూపు లేనప్పటికీ ఆయన ప్రతిభ, కఠోర శ్రమ వలన ఆయన సినిమా ప్రపంచంలో ఒక గాయకుడుగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్నాడనమాట. చూడండి, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మన మనసులో మనకి మనోధైర్యం అవసరం అనమాట. అది ఉంటే చాలు ఎలాంటి విజయాన్నైనా మనము సాధించవచ్చు. దేవుడు మనకి అన్ని కళ్ళు, ముక్కు, చెవి అన్నీ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. మనం ఎంత గొప్ప స్థాయికి ఎదగాల, ఎన్ని విజయాల్ని సాధించాల్సి ఉంటుంది. చూడండి, పుట్టుకతోనే ఆయన ప్రపంచాన్నే చూడలేదు. ఆయనే ఎన్నో విజయాల్ని సాధించాడంటే మీరు కూడా ఎన్నో విజయాల్ని సాధించడానికి మీకి దేవుడు అన్నీ ఇచ్చాడు. మీరు కూడా సాధించాలి. నెక్స్ట్, మంచి స్పర్శ అంటే ఏందో చూద్దాం. మంచి స్పర్శ, చెడు స్పర్శ అంటే ఏమో చూద్దాం. చూడండి, మనకి భద్రతా భావాన్ని కలిగించే వాటిని మంచి స్పర్శ అంటారు. నెక్స్ట్, అభద్రత భావాన్ని కలిగించే స్పర్శని చెడు స్పర్శ అంటారు. భద్రతా భావాన్ని కలిగించేది ఏదే? అమ్మ తల నిమరడము, అమ్మ పట్టుకోవడము, నెక్స్ట్ నాన్న మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించడము, ఇలాంటివన్నీ కూడా మీకు భద్రతని కల్పించేవి, రక్షణను కల్పించేవి, మీకు భయం లేకుండా చేసేవి. ఇవన్నీ కూడా మంచి స్పర్శ అన్నమాట. అదే చెడు స్పర్శ అంటే ఏమంటే మీకు భయాన్ని, కోపాన్ని కలిగిస్తుంది. అంటే మీకు శరీర భాగాల్లో మనకి రహస్య భాగాల్ని తాకేవి అన్నమాట. మిమ్మల్ని ఎక్కడైనా పెదవుల పైన ముద్దు పెట్టుకోవడం, తెలియని వ్యక్తులు మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడము, మిమ్మల్ని బెదిరించడము, ఇలాంటివన్నీ మీకు భయాన్ని, కోపాన్ని కలిగిస్తాయి. అలాంటివి చెడు స్పర్శ అన్నమాట. సరేనా? మీకు తెలియని వాళ్ళతో కూడా, మీరు చిన్న పిల్లలు కదా, తెలియని అందరితో స్నేహంగా ఉంటారు. తెలియని వాళ్ళతో కూడా స్నేహంగా ఉంటారు. అపరిచిత వ్యక్తులతో మీరు ఏం చేయకూడదంటే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ నమ్మకూడదు. నమ్మి వాళ్ళ వెనకాల పోవడము, వాళ్ళు చేసే చేష్టలని మీరు చూసుకొని గమ్మున ఉండడము, అలాంటివి చేయకూడదు. చూడండి, మీకు రహస్య భాగాలు అన్నాను కదా, ఏదేది రహస్య భాగాలు? పెదవులు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం, ఇవన్నీ కూడా మీ రహస్య భాగాలు. ఇట్లాంటి రహస్య భాగాలను తాకడం చేస్తే ఎవరైనా సరే, ఆ తాకడం చేసినట్లయితే అది చెడు స్పర్శ. మీ పెదవుల పైన ముద్దు పెట్టడం కానీ, ఛాతీ దగ్గర చేయి పెట్టడం కానీ, పిరుదుల దగ్గర చేయి పెట్టడము, మీ 2 కాళ్ళ మధ్యన ఎవరైనా సరే చేయి పెడితే అది చెడు స్పర్శ అని మీరు గుర్తుంచుకోవాలా. అలాంటి స్పర్శ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ తాకడం అలాంటివి చేసినప్పుడు తాకకూడదు అని మీరు అరవాలా. మీ తల్లిదండ్రుల దగ్గర కానీ, మీ ఉపాధ్యాయుల దగ్గర కానీ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా మిమ్మల్ని తప్పుడు విధానంలో తాకినట్లయితే మీరు ఏం చేస్తారో ఈ విధంగా చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలా చేసినట్లయితే మీరు మొట్టమొదటిగా కాదు, వద్దు అని చెప్పాలి వాళ్ళ దగ్గర. ఈ స్పర్శ నాకు ఇష్టం లేదని చెప్పాలి. నెక్స్ట్, దూరంగా వెళ్ళిపోవాలి. అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి. మరెప్పుడైనా వాళ్ళని దగ్గరికి మీరు వెళ్ళకండి. అలాంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. సహాయం కోసము గట్టిగా అరవాలి. ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరవాలి. మీకు నమ్మకం ఉన్నవారికి జరిగిన విషయాన్ని చెప్పాలి. మీ మీద నమ్మకం ఉంచుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి మీకు ఇలా విషయాలు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా పరిగెత్తుకుపోయి మీ అమ్మ దగ్గర లేదా మీ టీచర్ దగ్గర ఖచ్చితంగా చెప్పాలి అన్నమాట. పెద్దలు ఇటు పెద్దలకు అమ్మ, నాన్న, టీచర్కి చెప్పాలి. ఆ ప్రదేశం నుంచి వదిలి దూరంగా పరిగెత్తాలా. నన్ను తాకవద్దని గట్టిగా అరవాలి. ఇలాంటివి చేయాలన్నమాట. సరేనా?
ఈ ఫోటోలో ఎవరో తెలియని వ్యక్తి ఆ పాపని, "ఏయ్ పాప ఇటు రా నీకొక చాక్లెట్ ఇస్తాను" అంటున్నాడు. అప్పుడు మీరు ఈ చాక్లెట్ తీసుకుంటారా? ఇది చెడు ఆహ్, చెడు స్పర్శనా? మంచి స్పర్శనా? చెప్పండి. తెలియని వ్యక్తి చాక్లెట్ ఇస్తాను రా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఓకేనా? ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు. ఆ చిత్రాల్లో మీకు ఏది చెడు స్పర్శ, ఏది మంచి స్పర్శనో ఇక్కడ రాయండి. సరేనా? ఇప్పుడు కుటుంబంలో ని వ్యక్తులు, స్నేహితులు చెడు స్పర్శ సంకేతాలను పిల్లలకి ఎలా తెలుసుకుంటారు? పిల్లలు ఇప్పుడు చెడు స్పర్శ అయింది అనుకోండి. పిల్లలు దాన్ని చెప్పలేక ఒంటరిగా విచారంగా కూర్చొనుంటారు. వారు చర్చించుకునే స్నేహితులకు దూరంగా ఉంటారు. భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో ఏం చేస్తారు? బెరుకుగా ఉంటారు. ఎక్కడ వెళ్ళాలనుకున్నా తోడు ఎవరైనా రావాలి అనుకుంటారు. భయపడతారు. చదువులో కూడా శ్రద్ధ చూపించలేరు. కాబట్టి చెడు స్పర్శకి ఎప్పుడైనా లోనయినట్లయితే అప్పుడు మీరు వెంటనే ఎవరికి చెప్పాలా? మీ తల్లిదండ్రులకి చెప్పాలా? మీకు నమ్మకంగా ఉండే వ్యక్తికి చెప్పాలా? లేదా ఉపాధ్యాయులకి చెప్పి అలాంటివి ఇంకొకసారి నడవకుండా ఉండాలంటే మీరు పెద్దలకి చెప్పే తీరాలా. ఓకేనా? మీరు తప్పు చేయలేదు. అలాంటివి చేసిన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి తగిన శిక్షను వేయాలంటే మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి చెప్పి వాటిని నివారించాలి. ఓకేనా?